ఎండలే కరెక్ట్గా కృష్ణా జిల్లాలోని సార్ ఒక నిమిషం సార్. కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం సబ్ డివిజన్ ఏరియాలో ఈ మధ్యకాలంలో స్నాచింగ్ జరుగుతున్న దృశ్య కృష్ణా జిల్లా ఎస్పీ గారైన శ్రీ వి విద్యాసాగర్ నాయుడు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు మచిలీపట్నం సిసిఎస్ సిఏ వరప్రసాద్ ఆధ్వర్యంలో ఆయన సిసిఎస్ ఎస్ఐ నాగరాజు, మచిలీపట్నం ఎస్ఐ జగదీష్, ఈ సిబ్బంది జాయింట్ ఆపరేషన్లో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 1 గంట టైంలో మచిలీపట్నం పాండురంగ హై స్కూల్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా 2 వ్యక్తులు బైక్ మీద అనుమానాస్పదంగా తిరుగుతుండగా సిసిఎస్ సిఐ వరప్రసాద్ ఆయన సిబ్బంది సహకారంతో 2 అరెస్ట్ చేసి ఇంట్రాగేషన్ చేయగా వారి పేర్లు షేక్ కాజా మొయిద్దీన్, షేక్ ఇమాం షరీఫ్. వీళ్ళిద్దరూ కూడా పాత నేరస్తులు. ఇద్దరు కైకులూరు ప్రాంతానికి చెందిన వ్యక్తులు వీళ్ళిద్దరూ. వీరు మే నెల 11వ తారీఖు నైట్ 8 గంటలకి ఒంటరిగా నడుచుకుని వెళ్తున్న మహిళ మెడలో నుంచి 2 బంగారపు చైన్ స్నాచింగ్ చేసి పారిపోవడం జరిగింది. అట్లాగే లాస్ట్ ఇయర్ ఆగస్టు 4వ తారీఖుని ఇట్లాగే ఒక మహిళ మెడలో నుంచి బంగారపు చైన్ దొంగిలించుకుని వెళ్ళిపోవడంతో ఆ నేపథ్యంలో చిలకలపూడి పోలీస్ స్టేషన్లో ఒక క్రైమ్ నెంబర్ రిజిస్టర్ కావడం జరిగింది లాస్ట్ ఇయర్ ఆగస్టు 4వ తారీఖుని. అట్లాగే మచిలీపట్నం పోలీస్ స్టేషన్లో 2025 నవంబర్ 14వ తారీఖుని ఇలాగే ఈ 2 వ్యక్తులే ఒక మహిళల మెడలో నుంచి బంగారపు నాణాలు దొంగిలించుకుని పోవడం జరిగింది. ఈ చైన్ స్నాచింగ్ ఇన్ఫర్మేషన్ తోటి సిఐ గారు వాళ్ళ సిబ్బందితో ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారుగా 60 గ్రాముల బంగారపు వస్తువులు, ఈ దొంగిలించబడిన చైన్లు 60 గ్రాములు బరువు గల చైన్లు, సుమారుగా 8.5 లక్షల వాల్యూ ఉంటుంది. ఈరోజు వారిద్దరి వద్ద నుంచి రికవరీ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరుగుతుంది. అంటే వీళ్ళు గతంలో ఎక్కడెక్కడ చేశారు సార్ మన జిల్లాలో? ఇద్దరు కూడా గతంలో 2013-14లో కాకినాడలో చైన్ స్నాచింగ్ కేసులు ఉన్నాయి వీళ్ళిద్దరి మీద. అంటే ఇక్కడ మచిలీపట్నం టార్గెట్ ఏంటి సార్ వీళ్ళు? అంటే వీళ్ళు కైకలూరుకు దగ్గరగా ఉన్న ప్రాంతం మచిలీపట్నం. ఇద్దరు కూడా కైకలూరు వాస్తవ్యులు.